వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. భూభారతి రెవెన్యూ సదస్సులో భాగంగా మంగళవారం రోజు నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల పరిధిలోని పెర్కకొండారం గ్రామంలో నిర్వహిస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సుకి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడేందుకు మైకు లేకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం భూభారతి చట్టం గురించి ప్రజలకు వివరించారు. మన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్ గారు, సహచార మంత్రులందరూ కలిసి దక్షిణ కాశీగా దేవస్థానంలో గత 15 రోజుల నుండి ప్రతిరోజు కోడలు చనిపోతున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరమని. ఈ భూభారతి చట్టం ప్రకారం ఎవరి హక్కులు వాళ్ళు, ఎవరి భూమి వాళ్ళకు దక్కే విధంగా ఇలా ఈ భూభారతి చట్టము నామ్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. అందుకోసమనే మొన్న దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇచ్చే దరఖాస్తులు మొత్తం కూడా ఆగస్టు 15 తారీఖు వరకు కంప్లీట్ కావాలని చెప్పి, ఆగస్టు 15 తారీఖు వరకు ఈ భూ సమస్యలన్నీ కూడా పరిష్కారం కావడానికి గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కనుక ప్రతి గ్రామంలో ఈ నెల 20 వరకు ప్రతి గ్రామంలో, ఇది పెద్ద మండలం, 24 గ్రామ పంచాయతీలు, అందుకని ఒక రోజుకు 2 కూడా పెడుతున్నారు. కనుక ఈ విధంగా ఈ గ్రామంలో ఉండబడిన భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇండ్ల జాగాలు కూడా పట్టా ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనకు ఇంద్రమ్మ రాజ్యం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా మహిళా సోదరిమణులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినాం. అదేవిధంగా 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇవాళ మహిళా సోదరిమణుల పేరు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా ఆనకాలం పండించిన సన్నోట్లకు కూడా 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరిగింది. రాజశేఖర గారు ఇచ్చినాడు ఏదైతే ఇల్లు ఉన్నాయో ఇంద్రమ్మ ఇల్లు, ఇవాళ మన ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం. కనుక ఈ ఇంద్రమ్మ ఇల్లు అర్హులైన వాళ్ళందరూ కూడా ఇల్లు వస్తాయని కూడా మనం చేస్తా ఉన్నాం. ఈ ఊరు ఎన్ని వచ్చినాయన 32 ఇల్లు వచ్చినాయి. 32 ఇల్లు బునాది లేపుకొని వాళ్ళు ₹1,00,000 తీసుకున్న తర్వాత ఎవరైతే తక్కిన వాళ్ళు ఇల్లు అర్హత ఉండి ఇల్లు రాని వాళ్ళందరూ కూడా ఇల్లు ఇప్పించే బాధ్యత నాదని కూడా నేను చెప్తున్నాను. నేను నిజంగా కొండారం నాకు అనుబంధం ఉన్న గ్రామం ఇది. నాకు ఎందుకంటే ఉద్యమం సందర్భంలో కూడా నాకు ఇక్కడ సహకారం చేసిన గ్రామం ఇది. నాకు టికెట్ వచ్చిన వెంటనే ఈ కొండారం మొత్తం దండు కట్టి వచ్చి నాకు సాయం చేసింది. కొండారానికి నేను చేతులెత్తి ముక్తా ఉన్నాను. అందుకోసమనే ఇలా బంధువులు కానీ ఈ ఊరంతా కానీ కొంత అటు పార్టీలో ఉన్నా కూడా అరే సాయనకు సీట్ వచ్చిందిరా అని నిజంగా ఇంకొక మాట కూడా చెప్తున్నా. నేను మా మాదిగలందరూ కూడా ఒక దండు కట్టిగా పారణీయము మనకు వచ్చిందని. కనుక ఈ విధంగా నన్ను గెలిపించారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని గెలిపించారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి కొండార ఓటు కూడా మనకు వచ్చింది. అందుకోసమనే ఈ ప్రజాపాలనలో ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన ఈ ప్రజాప్రభుత్వంలో అందరు కూడా క్షేమంగా ఉండాలని, రాష్ట్రం చల్లగా ఉండాలని, ఇవాళ దేశంలో ఎవరు కూడా సన్నోట్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చిన సందర్భాలు లేవు. మనం ఇచ్చినాం. ఇవాళ 26 లక్షల మంది రైతులకు 21 లక్షల కోట్ల రూపాయలు మనం ఇలా రుణమాఫీ జరిగింది. కొద్దిగా కొంతమందికి అటు కావచ్చు, రాకపోవచ్చు, అవి కూడా సరిచేసే కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంటుంది. అతి తొందరగా కూడా రైతు భరోసా వేయబోతా ఉన్నాం. కనుక రైతులు కానీ కూలీలు కానీ అందరినీ కూడా కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మనకి అలా మన జిల్లాకు సంబంధించిన గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల మరియు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉన్నారు. అదేవిధంగా మన గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు వారు మనకి రోడ్డు భవనాల శాఖ మంత్రిగా ఉన్నారు. వారి సహకారంతో నియోజకవర్గాన్ని ఇంకా ముందు భాగంలో నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కొండారం గ్రామం కూడా అండగా ఉండాలని చెప్పి మీ అందరికీ నేను వస్తున్నాను. మీ అందరూ ఇచ్చినందుకు కొండారం గ్రామానికి కొండారం గడ్డకు వందనం, కొండారం బిడ్డకు వందనం, శుభాభివందనం, కాంగ్రెస్ వందనం. థ్యాంక్ యూ.